ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే మామూలుగా ఉంటుందా? ఉండదు కదా. ఒక డే మొత్తం అన్నా సరిపోదు. అదే ఫ్రెండ్స్తో లేదా ఇంకా క్లోజ్గా ఉండే వాళ్ళతో వెళ్తే ఇంకా ఇంతసేపు అన్నా సరిపోదు షాపింగ్కి. పేరెంట్స్తో, అత్తమామలతో, హస్బెండ్తో వెళ్తే హడావిడి చేస్తూ ఉంటారు. అదే ఫ్రెండ్లీగా ఉన్న ఆడపడుచుతో వెళ్తే ఎంతసేపు అన్నా షాపింగ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా టాక్స్ 21. ఈరోజు ఈ వీడియోలో స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి కొన్నాను, ఎంతెంత కాస్ట్ పడ్డాయి అన్నీ చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ స్టార్టింగే మేము జ్యువెలరీ తీసుకున్నాము. నేను ఈ చిన్న నెక్ సెట్ తీసుకున్నా. మా ఆడపడుచేమో లాంగ్ షార్ట్ రెండు వస్తాయి. ఆ నెక్ సెట్ తీసుకున్న 1000 పడింది. ఇది 700 చెప్పారు, ఇంకా లాస్ట్కి 400కి ఇచ్చారు బార్గెన్ చేశాక. అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇట్లాంటివి ఓన్లీ సింగిల్ చోకర్ టైప్ చాలా ఉన్నాయి అక్కడ, అన్నీ 500కి ఇస్తా అన్నారు. ఇంకా నాకు ఇది నచ్చి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ చైన్ ఒకటి తీసుకున్నా. బాల్ వస్తుంది దీంట్లో. ఇది అరౌండ్ 150 పడింది. ఇది నార్మల్ టాప్స్ మీదకి అట్లా వేసుకోవడానికి ఇది తీసుకున్నా. ఇంకొచ్చేసి స్టడ్స్ కూడా తీసుకున్నా. జీన్స్ పైకి, నార్మల్ సింపుల్ టాప్స్ పైకి వేసుకోవడానికి ఈ స్టడ్స్ తీసుకున్నా. ఇది 50 రూపీస్ పడింది ఈ స్టడ్స్. నెక్స్ట్ మా బుడ్డదానికి షూస్ తీసుకున్నామండి. మామూలు ఫ్యాన్సీ ఐటెంలో చెప్పులు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆమె సైజు లేవు. సో ఇంకా ఈ షూస్ కూడా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాం. సో ఈ షూస్ తీసుకున్నాం. డీమార్ట్లో చూసాం కానీ తర్వాత కొనుక్కుందాంలే అని ఎప్పుడు కొనలేదు. సో ఇవి ఇలా సౌండ్ కూడా వస్తాయి. సో అవి నడుస్తుంటే ఎగ్జైట్ అవుతుందని ఇవి తీసుకున్నాం. ఇవి వచ్చేసి 150 పడ్డాయి. నెక్స్ట్ నాకు కూడా స్లిప్పర్స్ తీసుకున్నానండి. ఎంత కాస్ట్ పడ్డాయి మీరే చెప్పండి. ఓకే, 150 పడ్డాయి. చాలా చాలా అంటే చాలా రీజనబుల్. క్వాలిటీ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చాలా నచ్చాయి. 150లో చాలా చెప్పులు ఉన్నాయి అక్కడ, అన్నీ ఇలాంటివే, చాలా బాగున్నాయి. సో ఇంకా నేను ఇవి తీసుకున్నా. టైం కూడా లేదు షాపింగ్ చేయడానికి. లాస్ట్లో ఇవి తీసుకున్నాము. మా అత్త ఏమో ఇంకెంతసేపు అంటూ ఉంది. సో తొందరగా ఏవో ఒకటి తీసుకొని బయటకు వచ్చేసాం. నెక్స్ట్ ఈ టాప్ ఒకటి నేను ఆడపడుచు సేమ్ తీసుకున్నాం, కలర్స్ వేరు. ఇది జీన్స్ పైకి టాప్. ఈ హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి. అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి ఇలాంటి టాప్స్. సో జీన్స్ పైకి ఈ టాప్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 250 పడింది. నెక్స్ట్ జీన్స్ కూడా తీసుకున్నా. నేను షాక్ అసలు జీన్స్ ప్రైజెస్ చూసి. చాలా కలర్స్ ఉన్నాయి. టోన్ జీన్స్ కింద ఇట్లా కట్ వచ్చి ఉంటాయి కదా, ఆ జీన్సెస్ అన్నీ 200. ఫస్ట్ టైం నేను 200కి చూద్దాము పాలికా బజార్లో. చెప్పడం మర్చిపోయాను, షాపింగ్ ఎక్కడ చేసాము అది చెప్పలేదు కదా. ఫస్ట్ సికింద్రాబాద్లో చేసాము. ఇంకా అక్కడ కొన్ని కావాల్సినవి దొరకలేదు. మా ఆడపడుచు వేరే టాప్స్ అవి తీసుకుందాం అనుకుని అక్కడ దొరకలేదు. సో కొన్ని సికింద్రాబాద్లో తీసుకొని లంచ్ చేసేసి మళ్ళీ కోటికి వెళ్ళామన్నమాట. ఈ జీన్స్ అయితే పాలికా బజార్లో తీసుకున్నా, ఓన్లీ ఫర్ 200. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు రేర్ కలర్స్ బ్లాక్, బ్లూ తీసుకుంటామని ఈసారి గ్రే కలర్ తీసుకున్నా. 200 అండి ఇది. నెక్స్ట్ మా బుడ్డదానికి గాగ్రా తీసుకున్నాము. పండగకి ఫోటోషూట్ చేద్దామని. ఫోటోషూట్ అంటే ఓ కెమెరా తీసుకొని బయట ఏం కాదు, ఇంట్లోనే. ఇదైతే చాలా నచ్చింది. మేము కోటికి వెళ్ళినప్పుడల్లా మా హస్బెండ్ తీసుకుందాం అంటూనే ఉంటాడు. అదెందుకు వద్దు అని నేను ఎప్పుడూ తీసుకొని ఇవ్వలేదు. ఇంకా ఈసారి అతను రాలేదు, అతనికి సర్ప్రైజ్ చేద్దామని
ఇది తీసుకున్నా. కూతురికి ఏమన్నా తీసుకుంటే ఈయనకి సర్ప్రైజ్ అనమాట. ఇదైతే చాలా నచ్చింది నాకు, కానీ కాస్టే ఎక్కువ అనిపించింది. ఇది లెహెంగా, ఇది టాప్, చున్నీ కూడా ఇచ్చారు దీనికి. చాలా బాగుంది. ఇది ఇస్తే ఏమో బుద్ధి చాలా క్యూట్ ఉంది. దీనికి చున్నీ కూడా వచ్చింది. చున్నీకి ఇలా బార్డర్ ఇచ్చారు. ఇది 350, అస్సలు అంటే అస్సలు తగ్గలేదు. 600 700 ఫిక్స్ ప్రైజెస్ కూడా చెప్పారు. అంత పెట్టాలనిపించలేదు, ఒక్కసారి వేస్తామంతే మళ్ళీ చిన్నగా అయిపోతుంటుంది. ఇంకా తిరగంగా 350కి ఇది దొరికింది. నెక్స్ట్ నేను మామూలుగా ఒక షార్ట్ తీసుకున్నా. ఫ్రాక్స్లోకి లాంగ్ లెంత్ టాప్స్ ఏమైనా వేసుకుంటాం కదా, అలాంటి టాప్స్లోకి వేసుకోవచ్చు, కాళ్ళు కనిపించకుండా అనేసి ఇది తీసుకున్నా. ఇది 50 రూపీస్. టోటల్ నా షాపింగ్ ఎంత అయిందంటారు? ఈసారి తక్కువలోనే కంప్లీట్ చేశాను. షార్ట్ వీడియోలో చాలా టాప్స్ చూపించాను కదా, 250 టాప్స్ 150 టాప్స్. అవి ఎందుకు తీసుకోలేదు అంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కదా పాపకి ఇంకా, సో అవి వేసుకుంటే ఫీడింగ్ ఇవ్వడానికి కష్టం అవుతుంది, అందుకే నేను టాప్స్ తీసుకోలేదు. అందుకో జీన్స్ టాప్ అయితే ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది, జీన్స్ టాప్ ఒకటి తీసుకున్నా. అండ్ అంతే, టాప్స్ అయితే చాలా బాగున్నాయండి. కోటిలో 250 టాప్స్ మాడపడుచు తీసుకుంది, నేను తీసుకోలేదు. షాపింగ్లో మా బుడ్డి అయితే చాలా సతాయించింది. ఆమెను తీసుకొని ఎందుకు వెళ్ళారు అనుకుంటారు, కానీ ఓకే మా అత్త ఉంది మాడపడుచుంది చూసుకుంటారులే కదా అని వెళ్ళాము. అస్సలు వాళ్ళ మాట కూడా వినలేదు. ఇంకా కోటికి వెళ్ళాక ఒక షాప్ దగ్గర చైర్స్ అన్నీ వేసి ఉంటే మా అత్త పాపను ఎత్తుకొని అక్కడ కూర్చుంది, నేను మాడపడుచు వెళ్ళి మిగిలిన షాపింగ్ చేసుకొని వచ్చాము. ఎప్పుడు బయటికి వెళ్ళినా మా హస్బెండ్తోనే వెళ్తాను. ఈసారి ఇంకా రోజు వర్కింగ్ డే కాబట్టి అతను ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా మా ఆడపడుచు, మా అత్తకి సికింద్రాబాద్లో హాస్పిటల్ ఏదో పని ఉంటే వెళ్దామంటే ఇంకా మా ఆడపడుచు కూడా షాపింగ్కి వెళ్దాము అనేసి అంటే ఇంకా అప్పటికప్పుడు మార్నింగ్ డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాము. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఏంటంటే మా హస్బెండ్ లేకుండా ఇంకోసారి బయటికి వెళ్ళొద్దు అని. మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు అతనే పాపను చూసుకుంటాడు, నేను షాపింగ్ కానీ అట్లా చేసుకుంటా. అతని దగ్గర ఎంత మంచిగా ఉంటుందంటే అసలు ఏడవదు, గమ్మున అలా చూస్తూ ఉంటుంది, ఎత్తుకొని ఉంటే అలా అన్ని దిక్కులు చూస్తూ ఉండిపోతుంది. మాతో అయితే ఫుల్ సతాయించింది ఈసారి. సో ఇంకా ఫిక్స్ అయిపోయా, ఇంకెప్పుడు వెళ్ళినా మా హస్బెండ్తోనే వెళ్ళాలనేసి. అంటే పాపతో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితేనే ఆమెను కంట్రోల్ చేయగలడు, మా ఎవరి వల్ల కాలేదు. మార్నింగ్ 11కి అలా స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అయింది. కోటి సికింద్రాబాద్ రెండు షాప్ చేసుకొని వచ్చేసరికి. సో ఇంక చెప్పడం మర్చిపోయాను, సికింద్రాబాద్ ఈ రెండు షాపింగ్ స్ట్రీట్స్ సంక్రాంతి దయ వల్ల జనాలే లేరు, చాలా ఖాళీగా ఉంది మొత్తం. అదొక బెనిఫిట్ అనుకోవచ్చు. షాపింగ్ కూడా మాకు తొందరగా ఈజీగా అయిపోయింది. ఇవన్నీ పండగ పేరుతో, అంటే పండగకి 2 days ముందు షాపింగ్కి వెళ్ళాము. పండగ వస్తుంది కదా అని వంకతో వెళ్ళాము, కానీ పండగకి వేసుకోవాల్సినవి ఏమీ కొనలేదు. ఈ జ్యువెలరీ ఒక్కటి పండగ రోజు వేసుకుందామని తీసుకున్నా అంతే. మిగిలినవన్నీ ఎప్పటి నుంచో కొందామనుకుంటున్న జీన్స్, చెప్పులు నా దగ్గర ఇప్పటికే 3-4 pairs ఉన్నాయి. అందుకే ఎప్పుడు అడిగిన మా హస్బెండ్ ఉన్నవి వేసుకో ఇప్పుడు ఎందుకని కొనియకుండా వచ్చాడు. సో ఈసారి అతను రాలేదు కదా, అందుకే నాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. జీన్స్, టాప్, చెప్పులు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఐ థింక్ ఇవన్నిటికి ఒక 1500 అయింది అంతే. ఈసారి ఎక్కువ బడ్జెట్లో షాపింగ్ చేయలేదు. మా హస్బెండ్ రాకపోవడం వల్ల సెలెక్షన్ కొంచెం కష్టమైంది. అంటే మా ఆడపడుచు చేస్తుంది, కానీ మా హస్బెండ్ అయితే నాకు ఇంకా బాగా సెలెక్షన్ చేస్తాడు. ప్రతి ఒక్కటి అంటే మ్యాక్సిమం అతను చేసిన సెలెక్షన్వే వేసుకుంటాను. సో అతను వచ్చుంటే బాగుండు అనిపించింది. అంటే డే మొత్తం అలా షాపింగ్ చేయనియాడు, కానీ మరీ అంత తొందరగా ఏం కంప్లీట్ చేసుకొని టైం ఇస్తాడు. అండ్ సెలెక్షన్ కూడా బాగా చేస్తాడు. అతను వచ్చుంటే ఇంకెక్కువ కొనుక్కునే దాన్నేమో,
అంటే కొన్ని పిచ్చి పిచ్చివి కాకుండా మంచివే కొనిస్తాడు. ప్రైస్ ఎక్కువైనా సరే అది బాగుంది నచ్చిందంటే ఆలోచించాడు, కొనిచ్చేస్తాడు. నేనే ఏది కొనుక్కోవాలో తెలియక అన్ని పిచ్చి పిచ్చి అన్ని తీసుకుంటూ ఉంటాను. ఏం చేస్తాం. ఓకే, చాలామంది ఆడవాళ్ళకి అంటే హస్బెండ్ లేకుండా ఉంటే ఎక్కువసేపు షాపింగ్ చేసుకోవచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు అనుకుంటారు కదా. అది కూడా కరెక్టే, కానీ నా నా లైఫ్లో అది రివర్స్ అనమాట. మా హస్బెండ్ ఉంటేనే అన్ని సెలెక్షన్ మంచిగా చేస్తాడు. ఓకే, షాపింగ్ కూడా మరీ తొందరగా అవ్వగొట్టేలాగా ఏమి ఉండదు. తీసుకోమంటాడు కావాల్సినవన్నీ ఓపిక ఉన్నంత వరకు. మీరు షాపింగ్కి వెళ్తే ఎవరితో వెళ్తారు? ఎవరితో అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఎవరైతే మీకు సెలెక్షన్ బాగా చేస్తారు? కామెంట్ చేయండి తప్పకుండా.